హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను ఒక హెల్తీ రెసిపీ అయితే షేర్ చేసేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముల్లంగితో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ పచ్చళ్ళు చాలా చేసుకోవచ్చండి. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా నేనైతే ఇలా ట్రై చేశాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో చూసేద్దాం రండి. ముందుగా అయితే ముల్లంగి 2 అయితే తీసేసుకోండి, బిగ్ సైజ్వి. అండ్ దీన్ని స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇటు అటు కట్ చేసేసుకొని పైన డస్ట్ అంతా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలాగా చాప్ చేసేసేయండి. పైన ఉండే తోలు స్కిన్ అంతా కూడా మంచిగా తీసేసేయండి. అండ్ తీసేసిన తర్వాత దీన్ని చాలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. ముల్లంగి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అస్సలు ఈ స్మెల్ కూడా పడదు కదా చాలామందికి. మనం చేస్తూ ఉంటేనే చాలా స్మెల్ వస్తుంది. కాకపోతే మనం పచ్చడిలాగా చేసుకున్నామంటే అస్సలు అది ముల్లంగి పచ్చడా అని మనకే డౌట్ వస్తుంది, అంత బాగుంటుందన్నమాట. సో ఎక్కడా కూడా స్మెల్ అనేది ఏది ఉండదండి. ఆ స్మెల్ రాకుండా ఏం ట్రిక్ ఫాలో అవ్వాలో కూడా నేను చెప్పేస్తాను. అండ్ ఇక్కడ అయితే మంచిగా దానిపైన ఉండే స్కిన్ అంతా తీసేసుకొని ఒక్కసారి వాష్ చేసేసుకొని ఇప్పుడైతే ముల్లంగినంతా కూడా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోండి. అండ్ దీనంతా కట్ చేసేసి పక్కన ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. అండ్ ముల్లంగి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పాను కదా, ముల్లంగి తినడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందంట. అండ్ అలాగే లివర్ హెల్త్కి కూడా చాలా మంచిదంట అండి. అండ్ ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉందంట. అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచి ఫుడ్ అనమాట. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ముల్లంగిని మన డైట్లో కూడా మనం యాడ్ చేసుకొని వీక్లీ వన్స్ తింటూ ఉంటే చాలా మంచిదండి హెల్త్కి. అండ్ ముల్లంగితో చాలా రెసిపీసే చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, అండ్ అలాగే సాంబార్ చేసుకోవచ్చు. ఇలా చాలా చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్స్గా మనం ముల్లంగిని ఇంటేక్ చేస్తూ ఉంటే చాలా మంచిది మన హెల్త్కి. సో అండ్ రెసిపీలోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోండి. అండ్ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇందులోకి శనక్కాయ పప్పులు అయితే యాడ్ చేయాలండి. 1/2 కప్ శనక్కాయ పప్పులు యాడ్ చేయాలి. గ్రౌండ్ నట్స్ అండ్ అలాగే పల్లీలు అదైతే యాడ్ చేసేసుకోవాలి. సో చూసారా, దీన్ని అయితే నేను యాడ్ చేసేసాను 1/2 కప్. దీన్ని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. అండ్ ఇందులోకే మనము తినే శనగపప్పు ఉంటుంది కదా అండి, మంచెనగపప్పు అని కూడా అంటారు కదా, సో దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఇది యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఫ్రై అవ్వాలి. అండ్ ఇదైతే చాలా క్విక్గా ఫ్రై అయిపోతుంది, అందుకని చెప్పి ఫస్ట్ శనక్కాయ పప్పుల్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే యాడ్ చేసేసేయండి. అండ్ తర్వాత అయితే మనం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసేసి దాన్ని కూడా మంచిగా అరోమా వచ్చేదాకా ఫ్రై అయితే చేసేసుకోండి. చాలా మంచి అరోమా స్మెల్ అయితే వస్తుందండి ఇందులో నుంచి. అండ్ అట్ లాస్ట్ అయితే ఇలాగా రెడ్ చిల్లీస్ అయితే ఇలా తుంచేసుకొని యాడ్ చేసుకోండి. అంటే దీన్ని 2 పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల. సో ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని అంతా కూడా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇదే ప్యాన్లోనే మనము ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇందులోనే మనం ఫ్రై చేయాలి కాబట్టి. సో మీరైతే ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. అండ్ యాడ్ చేసిన తర్వాత 1 కప్ అంటే 1 బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని దీన్ని అయితే యాడ్ చేసేసేయండి. ఇది 50% దాకా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ముల్లంగి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ ఆయిల్లోనే వేసేసి మంచిగా ఫ్రై చేయండి.
ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ముల్లంగిలో ఉండే స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. అస్సలు మనకి స్మెల్ అనేదే అనిపించదనమాట. అండ్ ఇందులోనే మనము చింతపండు ఉంటుంది కదా, అది మీరు ఎంత పులుపు కావాలో మీ ఇష్టం, అది కూడా యాడ్ చేసేసి ఇందులోనే ఫ్రై చేయండి. ఇలా చేయకపోయినా మీరు నానబెట్టుకొని కూడా మిక్సీకి వేయచ్చు, కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇదంతా కూడా ఎంతసేపు ఫ్రై చేయాలంటే 15 to 20 మినిట్స్ దాకా మనం దీన్నంతా కూడా ఫ్రై చేయాలండి. అండ్ దీంట్లో ఉండే వాసన అంతా పోవాలంటే అంతసేపు ఫ్రై చేయాల్సిందే. అండ్ అలా ఫ్రై చేయడం వల్ల ఈ ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది కదా, ఇందులోకి మనము టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసేయాలి. అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మంచిగా అయితే దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ లిడ్ అయితే ఎక్కడా కూడా క్లోజ్ చేయకూడదండి. లిడ్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఆ స్మెల్ అంతా కూడా అందులోకే వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పి లిడ్ క్లోజ్ చేయకుండా ఇలాగ లిడ్ ఏమి పెట్టకుండా ఇలానే మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని కాసేపు దాన్ని చల్లార్చనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్ అంతా కూడా. సో ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట కోర్స్గా. అండ్ ఇందులోకి అదే మిక్సీ జార్లోకి దాంతోనే మనం ఇప్పుడు ఈ ముల్లంగి అండ్ అలాగే ఆనియన్స్ అండ్ అలాగే చింతపండు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకోవాలండి. మీకు వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి అనుకుంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ యాడ్ చేశారంటే ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అండ్ దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మీరు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. అండ్ చూసారా, ఇలా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ తాలింపు అయితే చేసేసుకోవాలి, పోపు అయితే పెట్టేసుకోవాలండి. వాటర్ యాడ్ చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. మీరు వాటర్ యాడ్ చేసుకోకపోతే 1 వీక్ దాకా మంచిగా ఉంటుంది. అండ్ ఈ పోపు పెట్టుకునే టైంలో మనము ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి కదా, పచ్చడి మంచిగా ఆయిల్లో ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. 5 టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసేసుకొని అందులో ఆవాలు అండ్ అలాగే కరివేపాకు అండ్ అలాగే రెడ్ చిల్లీ ఒక్కటి తుంచేసుకొని వేసేసుకోండి. అండ్ ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసుకోండి. నాకు ఇంగువ అయిపోయింది, సో అందుకని వేయలేదు. అండ్ అలాగే గార్లిక్ ఉంటుంది కదా తెల్లగడ్డ, దాన్ని కూడా కచ్చా పచ్చగా దంచేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి. సో చూసారా, కరివేపాకు నేనైతే ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను కదా, చాలా కలర్ఫుల్గా చేంజ్ అయ్యింది కదండి. అండ్ దీనంతా కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోండి. ఇంకా ఈ పోపు అంతా తీసుకొని మనమైతే ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లంగి పచ్చడి, దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా యమ్మీగా, టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసేయచ్చు, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు కదా. అండ్ ఇదైతే మనకి ఇడ్లీ, దోశ అండ్ అలాగే రైస్లోకి, సంగటి, దేంట్లోకైనా కూడా చాలా యమ్మీ కాంబినేషన్ అండి. సో పెరుగన్నంలో కూడా పక్కన పెట్టుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, మీరు కూడా విజిట్ చేసి చూసేసేయండి. బాయ్ బాయ్.